ఆల్ ఈరోజు మనం సింపుల్‌గా, ఈజీగా ప్రాన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ప్రాన్స్‌ని తీసుకొని ఇలా డివైన్ చేసేసుకోవాలి. అంటే దీంట్లో మనకి వీపు సైడ్‌లో ఉన్న నరాన్ని మనం తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకేంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లేదు ఇలా తీయకుండా తింటే మనకి వాతం చేసిద్ది అండ్ బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. కాబట్టి అవన్నీ రాకూడదు అని అనుకుంటే ఇలా బ్యాక్ ఉన్న వెయిన్ ఒకటి తీస్తే సరిపోతుంది. చాలామంది 2 సైడ్స్ కూడా తీస్తారు. సో, ఇలా అన్నిటికీ తీసేసుకొని మంచిగా సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని మనం వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్‌ని మనము వేస్ట్ వాటర్‌ని అవి మనం పడేస్తాము. జస్ట్ స్టవ్ మీద పెట్టేసామనుకోండి సాల్ట్ అండ్ పసుపు వేసేస్తే దాంట్లో కొంచెం వాటర్ అన్నది రిలీజ్ అయిద్ది. అది మళ్ళీ మనం వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనము ప్యాన్‌లో వేసేసుకొని దాంట్లో మనకి తగినంత స్పైస్‌కి తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 టొమాటో పీసెస్‌ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఏస్తున్నాను. అండ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ కర్డ్ ఏసుకుంటున్నాను ఇక్కడ. సో, ఇవన్నీ మనం వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకి ముక్కకంతా ఇది స్పైసెస్ అన్నీ తగిలి మంచిగా ఫ్లేవర్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత మనము జస్ట్ ఆయిల్ అన్నది ఏమీ యాడ్ చేయకుండా స్టవ్ మీద పెడితే దాంట్లో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ అయిద్ది. అండ్ ఆల్రెడీ మనం కర్డ్ కూడా యూజ్ చేసాం కాబట్టి ఆ కర్డ్ అండ్ వాటర్‌తోనే మనకి ఈ ప్రాన్స్ అన్నవి మంచిగా బాయిల్ అయిపోతాయి. అండ్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకో ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకొని దీంట్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్‌గా వచ్చినప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేద్దాము. అదేనండి మనం కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ ఇవి యాడ్ చేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని ఇప్పుడేముంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటుంది కదా! ఆల్రెడీ బాయిల్ అయ్యింది కాబట్టి మనకి ముక్క కూడా ఉడికిపోయింది. కొంచెం క్రిస్ప్ రావడానికి మనం ఇంకో 2-3 మినిట్స్ అన్నది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకును కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము హాట్ రైస్‌తో కానీ, సైడ్ డిష్‌లా కూడా మనం వాడుకోవచ్చు. చపాతీస్‌లోకి, పుల్కాస్‌లోకి మీరు తినండి. చాలా బావుంటుంది. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ డెలీషియస్ రెసిపీస్. థాంక్స్ ఫర్ వాచింగ్.